హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనం ఎర్న్ చేసినటువంటి ఫైనల్ ఆర్బిటిసి అనేటటువంటి ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో అది ఏ విధంగా మన టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ నుంచి క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి లేకపోతే బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను రాకీ ర్యాబిట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పెట్టినటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. దాని తర్వాత టెలిగ్రామ్ వ్యాలెట్కి వెళ్ళేసి టోకెన్స్ చెక్ చేసి అక్కడ నుంచి ఏ విధంగా క్యూ కాయిన్కి లేకపోతే బిట్గెట్కి పంపించాలనేది చూద్దాం. సో ఇప్పుడు వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆర్బిటిసి అనేసి ఒక ఆప్షన్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ హిస్టరీ ఆప్షన్ ఉంది చూడండి. ఈ హిస్టరీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో విత్డ్రా కింద ఉన్నటువంటి ఈ ర్యాబ్ బిట్ కాయిన్ అనేది చూడండి, స్టేటస్ అనేది సక్సెస్ అని చూపిస్తుంది. అంటే మనం పెట్టినటువంటి విత్డ్రాలు మనకు టాన్ కీపర్ లేకపోతే టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో వాటికి వచ్చేసి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో టాన్ స్పేస్ బీటా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేశాను. షో హిడెన్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ర్యాబ్ బిట్ కాయిన్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే 64,79,068 ర్యాబ్ బిట్ కాయిన్ టోకెన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే క్యూ కాయిన్ అనే ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానమాట. దానికోసం మనం ఇక్కడ సెండ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి టోకెన్స్లో మీరు ఏ టోకెన్ని సెండ్ చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ర్యాబ్ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దీని మీద బ్లూ మార్క్ వచ్చేలా ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత ఇంకొకసారి వెనక్కి వెళ్ళేసి చెక్ చేస్తానండి. సో ఇక్కడ ర్యాబ్ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి వెళ్ళేసి అక్కడ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది, దాన్ని కాపీ చేసి తీసుకొని రావాలి. దానికోసం ఇది మినిమైజ్ చేసి క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే కుడివైపు మూలలో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డిపాజిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఒకవేళ మీకు ఎవరికైనా కనిపించకపోతే ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఆర్బిటిసి 1 అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి, ర్యాబ్ బిట్ కాయిన్ ఆర్బిటిసి 1 అని వచ్చింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బిటిసి అనే టోకెన్ అనే దాన్ని మేము ఆర్బిటిసి 1గా చేశాము అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ చైన్ ఏదైతే ఉందో ఈ టాన్ చైన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అని అంటే మీకు డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మీరు అడ్రస్తో పాటు మెమో కూడా ఖచ్చితంగా పేస్ట్ చేయాలి అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయము ఈ ఒక్క అడ్రస్సే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి మెమో ఏదైతే ఉందో ఈ మెమోని కూడా మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ వ్యాలెట్లో ఇస్తేనే మీకు టోకెన్స్ వస్తాయి, లేకపోతే రావు. ఇది చాలామందికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో మొదటగా నేను ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో
కాపీ సింబల్ ఉంది చూడండి. సో ఈ కాపీ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ క్లిక్ చేశానండి. ఇంకోసారి కాపీ కొట్టాను. సో ఒకసారి కొడితే సరిపోదు. కాపీ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ టెలిగ్రామ్ వ్యాలెట్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ కొడుతున్నా. సో పేస్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చింది. అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్బిటిసి టోకెన్స్ ఎన్ని అనేది వీళ్ళు అడుగుతున్నారనమాట. సో జస్ట్ అలా కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక్కడ కిందనే మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో లేకపోతే ఇక్కడ టోటల్గా 64,79,068. సో అది నేను ఇక్కడ టైప్ చేస్తున్నానండి. లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. అవ్వట్లేదండి. 64,79,068. సో ఇలా మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కింద యాడ్ మెమో ట్యాగ్ ఆర్ కామెంట్ అనేసి అంటున్నారు. సో ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి డిపాజిట్ అడ్రస్ ఏదైతే కాపీ చేశానో అక్కడికి వచ్చేసి ఇక్కడ మెమో అనే ఆప్షన్ ఉంది చూడండి. మెమోకి ఆపోజిట్లో కాపీ సింబల్ ఉంది. సో ఈ కాపీ సింబల్ని కూడా టచ్ చేశాను. కాపీ చేశాను మెమోని. కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కామెంట్ బాక్స్లో మెమో అనేదాన్ని వేస్తున్నా. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మెమో అనేది లేకపోతే మీరు వేయడం మర్చిపోతే మీ టోకెన్స్ అన్నీ పోయినట్టే గుర్తుపెట్టుకోండి. సో ఇలా నేను ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టాన్ ఫీజ్ అని అడుగుతుందండి. అట్లీస్ట్ 0.1 టాన్ కాయిన్ అయినా మీ దగ్గర ఉండాలి. ఉంటే అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు టాన్ కాయిన్ 0.1 ఖచ్చితంగా ఉండాలండి. ఉన్న తర్వాత కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ పాస్వర్డ్ అడుగుతుంది. దాన్ని ఎంట్రీ చేస్తానండి. సో వ్యాలెట్ పాస్వర్డ్ నేను ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ విల్ కంప్లీట్ సూన్ అనేసి వచ్చింది. టోటల్ టోకెన్స్ నేను ఎన్ని విత్డ్రా పెట్టాను అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. విత్డ్రా పెట్టినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్గా చూపిస్తుంది. సో ఇంకొక 2 or 3 minutesలో నా దగ్గర నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిటిసి టోకెన్స్ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి వెళ్తాయి అన్నమాట. సో అంతలోపు ఏం చేద్దాము అని అంటే మనం బిట్గెట్ వ్యాలెట్ కొంతమంది బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బిట్గెట్ ఎక్స్చేంజ్కి పెట్టారండి. సో అదే బిట్గెట్ ఎక్స్చేంజ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దాని అడ్రస్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి అనేది కూడా బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు చెక్ చేద్దాం. సో అదే ఇప్పుడు నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. గుర్తుపెట్టుకోండి, బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్ మీదే స్క్రీన్ మీద ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి బిట్గెట్ ఎక్స్చేంజ్లో. సో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఆర్బిటిసి అని టైప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆర్బిటిసి అని టైప్ చేశానండి. పూర్తిగా టైప్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ ర్యాబిట్ అనేటటువంటి కాయిన్స్ లేకపోతే ఇలా వేరువేరుగా ఉన్నాయండి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్లియర్గా ఆర్బిటిసి ర్యాబ్ బిట్ కాయిన్ అని వచ్చేలా మీరు టైప్ చేయండి. సో ఇలా ర్యాబ్ బిట్ కాయిన్ అనేది వచ్చిందంటే అప్పుడు మీరు ర్యాబ్ బిట్ కాయిన్ ఆర్బిటిసి ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా టాన్ చైన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. పైన ఆర్బిటిసి అడ్రస్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. సో జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇది డిపాజిట్ అడ్రస్. దాంతోపాటు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బిట్గెట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ మెమో అనే ఆప్షన్ అయితే లేదండి. సో మెమో అనే ఆప్షన్ లేకపోయినా కానీ మీకు కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ మెమో ఎక్కడ అవసరం లేదు అంటే కేవలం బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే మెమో అవసరం లేదు. అన్ని ఎక్స్చేంజ్లకు మెమో అనేది ఖచ్చితంగా అవసరం. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మిగతా వాటిలలో కూడా ఈ మెమో అనేది ఏదైతే ఉందో దాన్ని వేయన అవసరం లేదని పొరపాటును కూడా పొరపడకండి.
సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేశానండి. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చాము. సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసాము. సో ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. వ్యాలెట్ తర్వాత ట్రాన్స్పేస్ బీటా తర్వాత సెండ్ తర్వాత ర్యాబ్ బిట్ కాయిన్ ఎక్స్టర్నల్ వ్యాలెట్ ఇక్కడ పేస్ట్ చేయడమేనండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా దగ్గర ఆర్బిటిసి లేవు కాబట్టి ఇక్కడ నేనేం చేయలేకపోతున్నాను. నెక్స్ట్ స్టెప్ మీ దగ్గర ఉన్నటువంటి ఆర్బిటిసి ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. టైప్ చేసి ఓకే చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు టాన్ కాయిన్ అనేది ఎంత ఛార్జ్ పడుతుంది అనేసి చూపిస్తుంది. ఆ ఛార్జ్ ఉన్న టాన్ కాయిన్ మీరు టాన్ స్పేస్ బీటాలో లేకపోతే టాన్ కీపర్లో మీరు మెయింటైన్ చేసే చాలు మీరు విత్డ్రా పెట్టినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో లేకపోతే మీ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఆర్బిటిసి అనే దాన్ని విత్డ్రా పెట్టి కొంచెం టైం అయిందనుకుంటా ఒకసారి క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి పెట్టానండి. నేను క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి వచ్చాయా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే, ఒకవేళ మీకు ఇక్కడ పైన ఫండింగ్ అనేది ఆప్షన్ యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ట్రేడింగ్ మీద ఉండొచ్చు, కొంతమందికి మార్జిన్ మీద ఉండొచ్చు, కొంతమందికి ఓవర్ వ్యూ మీద కూడా ఉండొచ్చు అనమాట. సో మీరేం చేయాలి అంటే ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో పైన ఆ ఫండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ టోకెన్స్ అనేవి రిసీవ్ అయ్యి ఉండుంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపించేస్తుందండి. సో ఇప్పుడు RBTC1 అనేది ఏదైతే ఉందో దాన్ని నేను 64,79,068 టోకెన్స్ నేను అక్కడ విత్డ్రాల్ చేసి క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అవైలబుల్ బ్యాలెన్స్లో చూపిస్తుంది అనమాట. అదే మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బిట్గెట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసిండుంటే డిపాజిట్ చేసిండుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓవర్ వ్యూ, స్పాట్, ఫ్యూచర్స్ ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తుంది కదా. స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి. ఇంకొకసారి చూపిస్తున్నా. సో సెర్చ్ ఆప్షన్లో RBTC అని టైప్ చేయాలండి. RBTC అని టైప్ చేయాలి. ఇక్కడ ర్యాబ్ బిట్ కాయిన్ అని వచ్చింది చూడండి. సో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు ఇక్కడ మీరు మీ RBTC టోకెన్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ తర్వాత ఎన్ని వచ్చాయి అనేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీ యొక్క RBTC ర్యాబ్ బిట్ కాయిన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మీ టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.